నగరంలో రంజాన్ మాసం సందర్భంగా రోడ్ల పక్కనే హలీం సెంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద సంఖ్యలో హోటళ్లు, హలీం స్టాళ్ల వద్దకు వస్తున్నారు. ప్రధాన రహదారులపై వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ స్తంభిస్తోంది. సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు పోలీసులు. అదనపు సిబ్బందితో ట్రాఫిక్ ని నియంత్రిస్తున్నామని తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. హైదరాబాద్ లో రోడ్డు పక్కనే హలీం స్టాళ్లు ఏర్పాటు చేయడంతో వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు. దీంతో ప్రజల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఉద్యోగాలు ముగించుకొని ఇళ్లకు వెళ్తున్న వారు, అత్యవసర పనులతో వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. హలీం సెంటర్ల వద్ద సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే ట్రాఫిక్ తెల్లవారుజాము 3 గంటల వరకు కొనసాగుతోంది. చార్మినార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్లను ఏర్పాటు చేశారు పోలీసులు. పబ్లిక్ అందరికీ పీస్ఫుల్ కావాలి, వాళ్ళకందరికీ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక తినడానికి కానీ, హలీం తినడానికి కానీ, బిర్యానీ తినడానికి కానీ వచ్చినప్పుడు వాళ్ళందరూ మంచిగా సుఖ సంతోషాలతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెళ్ళాలని చెప్పి మేమందరూ పండుగ సందర్భంగా వాళ్ళందరికీ కోఆపరేషన్ చేయడం కొరకే మేము ఈ రంజాన్కు ఇంత తక్కువ రోడ్స్ చిన్నగా ఉన్నప్పటికీ మేము కష్టపడి వాళ్ళందరికీ మంచిగా ఉండాలా, ఈ 1 మంత్ మేము కష్టపడాలనే ఆకాంక్షతోటి కష్టపడి పనిచేస్తూ రంజాన్ సక్సెస్ఫుల్ చేస్తాము అందరికీ. హైదరాబాద్ హలీం సెంటర్లను ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్ల ఎదుట ఏర్పాటు చేయడంతో పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక డైవర్షన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం అదనపు సిబ్బందిని కూడా నియమించామన్నారు. హలీం సెంటర్ల యజమానులు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. పబ్లిక్ అంతా కూడా 9:30 ఆ టైంలో టోటల్గా బయటకు వస్తారు. మాకు ఈ కంజెషన్ ఆ టైంలో కొద్దిగా కనబడుతుంది. ఆ టైంలో మేము ఎక్స్ట్రా ఫోర్స్, మాకు సపోర్టివ్గా ఫోర్స్ కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి ఇవ్వడం జరిగింది. దాన్ని నైట్ సెక్షన్ కూడా మేము స్ట్రెంథెన్ చేసుకున్నాము. టోటల్ షేక్పేట ఫ్లైఓవర్ నుంచి మొదలుకుంటే అప్ టు NMDC వరకు మేము టోటల్ స్ట్రెంథెన్ చేసుకోవడం జరిగింది. హైదరాబాద్లో రంజాన్ సందర్భంగా నగరంలో హలీంకు భారీ డిమాండ్ ఉంది. సాయంత్రం ఇఫ్తార్ సమయంలో హలీం కొనుగోలు చేయడానికి వేలాది మంది హోటళ్లు, స్టాళ్ల వద్దకు వస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలను నివారించేందుకు ప్రజలు కూడా రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. ఓల్డ్ సిటీతో పాటు NMDC, మాసబ్ ట్యాంక్, మల్లెపల్లి, మెహదీపట్నం, యాకుత్పుర, అజంపుర, అత్తాపూర్, టోలీచౌకీ ప్రాంతాల్లో రోడ్లపై భారీ రద్దీ ఏర్పడుతోందన్నారు పోలీసులు. జనరల్ ట్రాఫిక్ తక్కువ ఉన్నా ఈ తినడానికి వచ్చే ట్రాఫిక్ మాత్రమే ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా హెజిటేట్ కారు. ఈ హలీం బట్టీలు అనేవి ఫుట్పాత్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎవరికి కూడా పార్కింగ్ స్పేస్ లేదు. సో వాళ్ళంతా కూడా ఒక సింగిల్ లైన్ పార్కింగ్ కోసం మేము ఫెసిలిటేట్ చేయడం జరిగింది. అండ్ రోడ్ అంతా కూడా స్ట్రెంథెన్ చేసి ఎప్పటికప్పుడు మనము పార్కింగ్ రోడ్ పైన కాకుండా, కంజెషన్ కాకుండా ఎన్షూర్ చేస్తూ ఉన్నాము. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా అదనపు సిబ్బందితో ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు పోలీసులు.